ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్. సో యాక్చువల్లీ ఇది 2025లో జరుగుతుంది, కానీ 2047కి రోడ్ మ్యాప్ అనమాట ఇది. సో ఇప్పటివరకు మనం హైదరాబాద్ గురించి ద న్యూ గ్లోబల్ హబ్ అని చెప్పుకున్నాం, బట్ ఇకపై తెలంగాణని ద న్యూ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పుకోబోతున్నాం. 2047లో $3 trillion ఎయిమ్ చేస్తుంది, అంత ఎకానమీని ఎయిమ్ చేస్తుంది. ఈ సమిట్ అయితే 8th 9th అంటే నిన్న కండక్ట్ చేశారు. సో చాలా సూపర్ సక్సెస్ఫుల్గా జరిగింది. సో 100 acres టెంట్స్ వేసి ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి, అండ్ పాపం పోలీస్ కూడా చాలా పకడ్బందీగా పాపం చాలా సెక్యూరిటీ చేస్తూ ఆల్మోస్ట్ 40+ కంట్రీస్ నుంచి 1000+ డెలిగేట్స్ వచ్చారు, గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు, వరల్డ్ లీడర్స్, రెనౌండ్ స్పీకర్స్, టెక్నోక్రాట్స్, రకరకాల మంది వచ్చారు, ఇన్వెస్టర్స్ వచ్చారు. సో లక్షల కోట్ల పెట్టుబడులు ఇకపై తెలంగాణలో రాబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం, ఇండస్ట్రీ కోసం, పెట్టుబడుల కోసం, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవ్వడం కోసం, ఇలా ప్రతి దట్టు ఏంటంటే ఆల్ ఫీల్డ్స్ని ఏం చేస్తుంది అనమాట. లైక్ ఐటీ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, గ్రీన్ మొబిలిటీ కావచ్చు, హెల్త్, ఎడ్యుకేషన్, ఈవెన్ యూత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, సో ఇలాగా స్టార్టప్స్, సోషల్ వెల్ఫేర్, ఇలా ప్రతి ఫీల్డ్లో కూడా తెలంగాణ అయితే ఎయిమ్ చేసింది. అండ్ ఇది సూపర్ సక్సెస్ఫుల్ అయ్యిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఆల్రెడీ చిరంజీవి గారి స్పీచ్లో ఒక మాట అన్నారు, ఇంత గొప్ప స్టేజ్ మీద నేను అర్హుడినా అన్నారు. అంటే చిరంజీవి గారు లాంటి ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి ఆ మాట అన్నారంటే ఎంత గొప్ప వ్యక్తులు వచ్చారు, ఎంత గొప్ప ఎయిమ్ తెలంగాణ గవర్నమెంట్ ఈసారి ఎయిమ్ చేసింది. సో 2047కి రోడ్ మ్యాప్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఈరోజైతే స్టూడెంట్స్ వచ్చారు. మొన్న చిరంజీవి గారు వచ్చారు, మనకి సినిమా ఫీల్డ్ తెలుసు కాబట్టి చిరంజీవి గారు, నాగార్జున గారు, ఈరోజు దగ్గుబాటి రానా గారు వెళ్ళడం చూసాం. మేబీ స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తున్నారేమో. అండ్ రెనౌండ్ స్పీకర్స్, నోబెల్ లారెట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఈ సమ్మిట్ని అడ్రస్ చేశారు. 40+ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అయితే ఈసారి భారీగా రాబోతుంది, ఇన్నోవేషన్ జరగబోతుంది, ఇండస్ట్రీ గ్రోత్ కనబడబోతుంది, మనకి ఇక్కడ డబ్బులు కనబడబోతున్నాయి. సో ప్రతి విషయంలో కూడా తెలంగాణ బంగారు భవిష్యత్ అనే పదం వింటున్నాం కదా. సో రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ 2025 గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. మ్యామ్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి? నా పేరు జ్ఞానకుమారి, నేను SDE BSNL రిటైర్డ్. సో ఈ సమ్మిట్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే, ఇలాంటివి ఇంకా లేట్ అయింది అనిపించింది. అంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న థాట్స్, థింకింగ్ పవర్ చూశాక ఆయన అందరూ గుంపు మేస్త్రి అన్నారు, కానీ హీఈస్ నాట్ ఓన్లీ మేస్త్రి మీన్స్ కన్స్ట్రక్షన్ లీడర్. హీఈస్ కన్స్ట్రక్టింగ్ ద నంబర్ 1 తెలంగాణ. నౌ హీఈస్ ద లీడర్ ఫర్ తెలంగాణ కన్స్ట్రక్టింగ్. సో వీ ఆల్ షుడ్, మనము అతన్ని వెనక్కి లాగడం కాదు, వీ షుడ్ ఎంకరేజ్, వీ షుడ్ బిహైండ్ విత్ హిమ్, వీ షుడ్ బీ విత్ హిమ్, అండ్ వీ షుడ్ గో ఫార్వర్డ్. That is my rising point, and everyone should be alert, and we should take everything in the positive way. So we should support him and we should go forward. This is my word. Thank you. సో మేస్త్రి అన్నారు, కన్స్ట్రక్టర్ అన్నారు. సో తెలంగాణని నెంబర్ 1 గా కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు, ఆయన లీడ్ చేస్తున్నప్పుడు మనం అందరం సపోర్ట్ చేయాలని అంటారు. Yes, my point is we must support and we should go forward. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హై బ్రో, ఎక్కడి నుంచి మీ పేరెంట్? నా పేరు పిట్టా సంతోష్ రెడ్డి అండి. నేను ఇక్కడ నల్గొండ డిస్టిక్లో రామన్నపేట్ మండల్ కక్కిరేని విలేజ్ మాది. నౌ వీఆర్ సెటిల్ ఇన్ హైదరాబాద్, తుర్కాయంజాల్. సో ఏంటి, ఏమనిపించింది ఇక్కడ విజిట్ చేసిన తర్వాత? ఈరోజు వచ్చారా, మొన్న ఏమైనా వచ్చారా? నిన్న మొన్న అండ్ అంతకుముందు ఒక 1 వీక్ నుంచి మేము బాగా న్యూస్ ఫాలో అవుతున్నాము, హోర్డింగ్స్ కానీ దీని క్యాంపెయినింగ్ కానీ అన్నీ చూస్తున్నాము. ఆ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యి నిన్న లాస్ట్ 2 days మీడియాలో దీని రిలేటెడ్ అన్ని ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ చూశాక ఖచ్చితంగా ఈ లొకేషన్కి రావాలి, చూడాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఎస్పెషల్లీ మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఏదైతే విజన్ ఉందో 2047 $3 trillion ఎకానమీ అనేది, అది రియల్ అనిపించేలాగా ఇక్కడ వచ్చాక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. నిన్న ఎవరైతే మన
పెద్దలు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, డిఫరెంట్ ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఎస్పెషల్లీ చీఫ్ ఎకనామిస్ట్ లైక్ అరవింద్ సుబ్రహ్మణ్యం కావచ్చు, అండ్ మనకు రఘురామ్ రాజన్ రావు కావచ్చు, దువ్వూరి సుబ్బారావు గారు కావచ్చు, మా ఆనంద్ మహీంద్రా గారు కావచ్చు, ఇలాంటి పెద్ద వాళ్ళని నిజంగా ఎకనామిక్స్లో ఒక ఎక్స్పర్ట్ లెవెల్లో ఉండే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ రన్ చేయడం అనేది గ్రేట్ ఇనిషియేటివ్ అండి. మన సీఎం గారు చెప్పినట్టు సమ్మిట్కి ముందు సమ్మిట్ తర్వాత ఆయన మన తెలంగాణ గురించి మాట్లాడతారు అనేది నాకు ఇక్కడ వచ్చాక నిజం అనిపించింది. నేను రీసెంట్గా క్రెడాయి ప్రాపర్టీ షోస్ కావచ్చు, అండ్ ఇప్పుడు మన మ్యూజికల్ కన్సర్ట్స్ లైక్ ఏఆర్ రెహమాన్ కన్సర్ట్ ఈ మధ్య RFCలో అయితే కూడా వెళ్ళాను. దానికి ఏమాత్రం తీసుకోకుండా దానికంటే ఒక 10 times బెటర్గా ఇక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ఇక్కడ ఫ్యూచర్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతుంది కదా. సో ఈ భూముల దగ్గర వ్యవసాయ భూములు, ఈ భూములు వీళ్ళవే అనమాట, ఈ దగ్గరలో భూములు. సో వీళ్ళు చూశారు, సో వీళ్ళకి ఏమనిపిస్తుంది అనేది తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు మల్లేష్ సార్, మల్లేషా. ఇక్కడే మీది ఎంత? ఇక్కడనే సార్ మా భూమి, ఇక్కడ మా భూములు ఇవే. మీ భూములు ఇవన్నీ. సో ఏమనిపించింది ఇక్కడ ఈ అరేంజ్మెంట్? సార్ ఈ రేవతి వచ్చి కూడా చాలా మాకు ఆనందం అనిపిస్తుంది అందరికి. మా భూములు ప్లాట్లు పెరిగినాయి, భూములు రేట్లు పెరిగినాయి, చాలా బాగుంది సార్ మాకు అంతా. సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మీ భూముల రేట్లు బాగా పెరిగినాయి. అవును సార్, మా రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కోటేశ్వర్లేమో మీరు అందరూ. ఎవరికైతే సార్ ఇంకా సార్ ఇంకా వేసి అంటున్నావు. సో మేమే పేదోళ్ళం, వీళ్ళందరూ కోటేశ్వర్లు, ఈ భూములు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళకి ఏమనిపించింది దీని గురించి? ఏం జరుగుతుంది అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, రేవంత్ రెడ్డి చాలా మంచి చేసాను మాకు. ఎక్కడున్న ఒక భూములు 10 లక్షల రూపాయలు, ఇప్పుడు కొన్ని కోట్లేదు సార్ భూమి. చాలా బాగుంది మాకైతే. లక్షల రూపాయల విలువైన భూములను ఇప్పుడు కోట్ల రూపాయలుగా మార్చారు. మార్చారు చాలా బాగుంది మాకైతే. అందరికి ఆనందం ఉంది సార్ మాకైతే. సో ఈ డెవలప్మెంట్ వల్ల మీకైతే భూములు బాగా లాభాలు వచ్చినాయి. అవు సార్, మంచిగా వస్తున్నాయి, ప్లాట్లు మంచిగా అవుతున్నాయి, గదా మంచిగా అవుతున్నాయి. పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మా పొలం ఇంత ముందుకు ఇక్కడ ఎందుకు ఉంది అనుకునేది, ఇప్పుడు ఇక్కడ ఉండడం బాగుంది అనిపిస్తుంది. చాలా మంచిగా అనుకుంటున్నాం. అందరు తీసేసేది, బొమ్మ మీ బాయ్ సల్లగుండా అని ఎక్కిరిచ్చేది, అట్లాంటిది ఇప్పుడు మేము అదంతా చూసే వరకు మాకు ఆనందం అనిపిస్తుంది. అందుకే వచ్చినాం బాయికాడికి వెళ్ళి. సో బంగారు తెలంగాణ అంటున్నారు కదా, ఇప్పుడు బంగారు తెలంగాణలో అయ్యింది రేవంత్ రెడ్డి అన్న కూడా కోట్ల మర్మత్ మీద మంచిగా ఉండుర్రి, మీ బిడ్డల పెళ్లిలో కోట్ల ఆస్తి ఇది అని చెప్పిండు. సో మీ పిల్లల భవిష్యత్తు కనిపిస్తుంది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లలు చదువుకుర్రు అంతే. ఇక నీ బిడ్డ పెళ్లికి కోట్ల ఆదాయం ఇయ్య అంటుండు అని చెప్తుండు. వచ్చినాం 2-3 సార్లు వచ్చినాం ఆయన మీటింగ్ పెట్టినప్పుడు. ఇప్పుడు మీ భూములన్నీ కోట్లు అయిపోయినాయి కదా ఎండ నుంచి. ఆ ప్లాట్లు అప్పుడు కొనే మనం లేడు ఇంట్లో. ఈ సారు గెలిచినాక, మనకు రేవంత్ రెడ్డి గెలిచినాక చాలా రేట్లు అయినాయి. ఒక గజానికి 20,000 అనుకుంటా సరన్లా ఈ ప్లాట్లు ఇలా ఈ మన సరన్లా. అంతకుముందు కూడా అనుకోలేదు. 3 కోట్లు అడుగుతారు మా భూమిని. మీ భూమిని 3 కోట్లు అడుగుతున్నారు. అడుగుతారు, మేము ఇస్తాం. కోటీశ్వర్లు మీరు. 3 మీ దగ్గర ఉన్నా ఇప్పుడు మీరు 10 మందికి ఉపాధి ఇస్తారేమో. ఇగో అక్కడ 3 కోట్లు అడిగినా మేము ఇస్తలేము, మేము ఇయ్యం. రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడు వస్తుండగా అంటున్నాం వీడికి, మా అన్నలేకనే భావిస్తున్నాం. ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ముందు ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఇప్పుడు ఇది అంతా జరిగి మీరు భూమి రేట్లు పెరిగిన తర్వాత అభిప్రాయం ఏమైనా మారిందా మీది? అన్ననే అనుకుంటున్నాం ఇక. మీ అన్న ఇంకా. సో మనం ఎందాక చెప్పుకున్నాం కదా గ్లోబల్ అండ్ డొమెస్టిక్ లీడర్స్ చాలా మంది వచ్చారని. సో మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారనమాట. సార్ మీ పేరెంట్? సార్ నా పేరు సునీల్ సౌజన్య. సార్ ఫ్రమ్ అంటే ఏ కంపెనీ సార్, ఎక్కడి నుంచి వచ్చారు? కార్పొరేట్లోనే జాబ్ చేస్తున్నాను. సో సమ్మిట్ చూద్దామని వచ్చిన. టోటల్గా గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ తీసుకొని అక్రాస్ ద గ్లోబ్ లీడర్స్ని అందరినీ ఇక్కడికి రప్పించి వాళ్ళకు వై తెలంగాణ, వై హైదరాబాద్ అనేది ఒక ఫ్యూచర్ విజన్ ఏంటి అనేది చూపించడం జరిగింది. సో 2047 ఈజ్ అవర్ ఫ్యూచర్, రైట్? గవర్నమెంట్ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, సో వై తెలంగాణ అనే దాని గురించి అందరినీ ఇన్వైట్ చేసి అందరికి ఒక భరోసా కల్పించడం జరిగింది. సో ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. వి గ్రేట్లీ అప్రిషియేట్ ద తెలంగాణ గవర్నమెంట్, ఎస్పెషల్లీ ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ఆల్ ద అఫీషియల్స్, government officials and police department who made this a huge success. I think this is going to take Telangana to the number 1 state in the country, and the government should do more and more such initiatives. But this is excellent initiative and a super success, and feeling proud to be a Telangana person. సో ఆల్మోస్ట్ 40+ కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వచ్చి ఇక్కడ 1000+ డెలిగేట్స్ పార్టిసిపేట్ చేశారన్నారు. సో అరేంజ్మెంట్స్ విషయంలో ఎక్కడైనా చిన్న లోపం జరిగినా ఏంటిది అని అనుకుంటారు, బికాజ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇది. సో మీరు అరేంజ్మెంట్స్ విషయంలో ఏమైనా చెప్తున్నారు? No, it was so well prepared. నేను ఒక 3 weeks బ్యాక్ కల్వకుర్తికి వెళ్తుంటే చూసిన ఆ రోడ్స్ కానీ అంతా క్లీన్ చేయడము, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. It was very well planned and very well organized event, and all the credit to the government and the police officials and all the others who are involved. సో ఏంటి దీని గురించి అసలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అంటే ఏం విన్నావు, ఏం అర్థమైంది నీకు? ఫ్యూచర్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ సిటీ, మన ఫ్యూచర్లో ఎట్లా డెవలప్మెంట్స్ ఉంటాయి, మన ఫారెన్ సిటీలు ఎట్లున్నాయో ఇక్కడ మనం చూడాలనుకొని మన సీఎం గారు ఇట్లా చేస్తారు. కానీ మన సీఎం గారు చేసేదంతా ఓకే,
కానీ అది కొంచెం లాంగ్ లెంత్ అవుతుంది అంతే. 2047 అని పెట్టారా? 2047 మన కాకుండా మన ఫ్యూచర్కి వస్తుంది అంతే. ఓకే ఓకే, కొంచెం స్వార్థంగా ఆలోచించి మనకు రావట్లేదు, మన పిల్లలకు వస్తుందని చెప్పి అంటున్నాడు. అంటే మనకు వచ్చే మనం డెవలప్ అయినాకనే కదా వాళ్ళకి చూసేది. అంటే బేసికల్ ఏంటంటే ఒక కొంచెం ఎత్తి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కాలి. సో ఇప్పుడు 2047 అని పెట్టారంటే 2047లో దీని ఫ్రూట్ అని కాదు, ఇప్పుడు నుంచి మొదలవుతాయి మార్పులు. మొదలవుతుంది అన్న, కాదంటలేను. అయినా కూడా వాళ్ళు చేసేది అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎలా ఉంది, డిజిటల్గా ఉంది, తర్వాత ఇంకా డిజిటల్ వస్తాయి, ఏఐ వస్తుంది. ఆ ఏఐ కూడా ఇంకా డెవలప్ అయ్యి మనకు కూడా ఇంట్రడ్యూస్ చేసి కాలేజీలలో కూడా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్ గురించి యాక్చువల్లీ ప్రపంచం అంతా మాట్లాడుకుంటుందని ఒక వింటూ ఉన్నాం మనం. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఇప్పుడు ఇది భారత్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఇక్కడ బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్నోవేషన్స్ కానీ ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడి, అంటే $3 trillion అంట. అంటే అంత 270 లక్షల కోట్లు అంట. అసలు ఎన్ని సున్నాలు ఉంటాయి లెక్క పెట్టగలమా? లెక్క పెట్టాలని ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ. సో అంత డబ్బు వస్తుంది అంట, అంత ఎకానమీ తెలంగాణ అవుతుంది రేపు పొద్దున అని చెప్తున్నారు. సో ఇది నమ్మశక్యంగా ఉందా? నెక్స్ట్ సీఎం వచ్చినాక చెప్పలేం మనం. సో సీఎంలు మారినా విజన్ అయితే మారకూడదు, రోడ్ మ్యాప్ అయితే మారకూడదు కోరుకుంటున్నాం. ఏ సీఎం వచ్చినా దీన్ని ఇట్లనే సాగించాలని మా స్టూడెంట్ పరంగా, మా కాలేజ్ పరంగా మేము కోరుకుంటున్నాం. సో బీయింగ్ ఏ స్టూడెంట్ అంటే నువ్వు కొంచెం యంగ్ ఏజ్ నుంచి స్కూల్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఈ తెలంగాణ గవర్నమెంట్లో మారిన సీఎంలను చూసి ఉండొచ్చు. చూసినాం, ఆంధ్ర వాళ్ళని కూడా చూసినాం. సో ఈ మొత్తం దీనిలో ఈ సమ్మిట్ గురించి ఏం చెప్తావు? అంటే ఇప్పటిదాకా ఎప్పుడు చూడని సమ్మిట్ అయితే పక్క ఇది ఇంతవరకు 10 yearsలో జరిగిన దాంట్లో బెస్ట్ వన్ అయితే కదా తెలియదు. నెక్స్ట్ ఇక ఇప్పుడు మాత్రం బెస్ట్ చేసిండు కాక, వేరే ఉంది సూపర్. సో కాకా మంచిగా చేసిండు అంటున్నాడు. అంటే 40+ కంట్రీస్, అంటే 40+ కంట్రీస్ నుంచి ఆల్మోస్ట్ 1000+ గ్లోబల్ లీడర్స్ వచ్చారంట. వచ్చారేమో కానీ రావచ్చు, అంటే ఐడియాస్ కావాలి కదా. మళ్ళీ మొన్న ఏమన్నా మీకు పార్టిసిపేట్ చేయడానికి ఏమైనా అవకాశం దొరికింది? మాకు ఇవాళ ఛాన్స్ ఇచ్చారు. గ్లోబల్ సమిట్ అన్నారు, 2047కి రోడ్ మ్యాప్ అన్నారు. ఏం తెలుసు దీని గురించి, ఏం అర్థమైంది? మేము ఇక్కడ గవర్నమెంట్ సిటీ కాలేజ్ నుంచి వచ్చాం. వి థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఎందుకంటే ఇక్కడ ఇంత మంచి ఆపర్చునిటీ మాకు కలిగించినందుకు. 2047 ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకు గాను మన హైదరాబాద్ని ఒక గొప్ప ఐటీ సెక్టర్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్క దానికి అభివృద్ధి పంచడానికి మన సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు చాలా కృషి చేస్తున్నారు. దానికి మనం ఎంతో గౌరవించాలి అతన్ని. దానికి మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు కూడా కొద్దిగా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ చూసాం ఏంటంటే హై సార్, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి వచ్చారు? గట్టు శ్రీనివాస్ గుప్తా. నేను మల్కాజ్గిరి తెలంగాణ నుంచి వచ్చానండి. మల్కాజ్గిరి నేరేడుమెట్టు తెలంగాణ నుంచి వచ్చానండి. ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అన్నారు. ఈ పేరు విన్నారు, గొప్పగా ఏదో విన్నారు, కొంచెం విన్నారు దీని గురించి గొప్పగా. అవునండి. ఏం తెలుసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఏం అర్థమైంది? అంటే ఇక్కడ చూసిన తర్వాత ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందని ఉద్దేశంతో ఇక్కడ చూడడానికి వచ్చానండి. ఇది కంపల్సరీ అవుతుందని నా నమ్మకం అండి. సో మీకు పిల్లలు ఉన్నారండి? ఉన్నారండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇద్దరు చదువుతున్నారు? ఇద్దరు మ్యారేజ్ అండి, ఇద్దరు. ఓకే. సో మన వాళ్ళు ఇంకా స్టార్ట్ అయ్యారా? మన వాళ్ళు ఉన్నారా? ఇంకా స్టార్ట్ కానీ లేదండి. ఇంకా చిన్న పిల్లలు ట్విన్స్ ఉన్నారు నాకు, మన్మరాలు, ఇద్దరు ట్విన్స్. అబ్బాయికి ఒక అబ్బాయి, ఆయన కూడా 1 year. మన వాళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారండి. 2047 అంటే వాళ్ళదేనేమో కదా ఫ్యూచర్? వాళ్ళదేనండి. మేము కూడా చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద సిటీ ఇంత పెద్ద బాగా చేపిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు, అది కూడా చూడాలని మా ఉద్దేశం అండి. సో యూఎస్, యూరప్, అమెరికా ఇలా వాటి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం మనం. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు హైదరాబాద్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో, గ్లోబల్లో, అంటే అన్ని దేశాల మధ్యలో హైదరాబాద్ సిటీ గురించి చాలా గొప్పగా చెప్తారంట ఇక్కడ నుంచి. మీకు నమ్మకం ఉందండి? 2004 పక్కా నమ్మకం ఉందండి. ఇది చూసిన తర్వాత అయితే చాలా పక్కా నమ్మకం ఉంది. ఇది చూడడానికి ఆసక్తిగా నేను ఇప్పుడు దగ్గర 70 kilometers దూరం నుంచి వచ్చాను, బండి మీదనే వచ్చాను. చూసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుందండి. ఫ్యూచర్లో కూడా ఇది జరగాలని కోరుకుంటున్నాను అండి. సో హై బ్రో, నీ పేరేంటి, ఎక్కడి నుంచి? నా పేరు అజ్మతుల్లా. నేను లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఉన్నాను. సో ఎక్కడ మీ నేటివ్ ప్లేస్? ఎక్కడ? ముషీరాబాద్. సో ముషీరాబాద్ బాగా డెవలప్డ్ ఏరియానా? ఇట్స్ అండర్ డెవలప్డ్ ఏరియా. సో అండర్ డెవలప్డ్ ఏరియా నుంచి వచ్చావు, ఈరోజు గ్లోబల్ సమ్మిట్ అంటున్నారు, ఏదో ఫ్యూచర్ 2047 అని కొంచెం కనిపిస్తున్నాయి, ఏదో హోప్స్ కనిపిస్తున్నాయి. నీ అభిప్రాయం ఏంటి దీని మీద? నేను ఒకే మాట చెప్తగలుగుతున్నాను, ఇందులో మాట్లాడతాను.
నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి ఇంకా సమ్మిట్లు పెట్టాలని, మాకు ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరేంటి, ఎక్కడి నుంచి? కీర్తి, హైదరాబాద్. సో ఏంటి ఇప్పుడు స్టూడెంటా ప్రెసెంట్? కాదు, ఇక్కడ మాకు స్టాల్ ఉంది. ఓ నైస్. ఏంటి, ఏం స్టాల్? ఇది నరేట్కో అని స్టాల్ ఉంది. అంటే దేని రిలేటెడ్? అది యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మాది. లైక్ బిల్డర్స్కి ఏమైనా ఇష్యూస్ వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్కి రికమెండ్ చేస్తాం అనమాట టు సాల్వ్. సో నిన్న మొన్న కూడా మీరు పార్టిసిపేట్ చేశారా? ఎస్. ఓకే, సో మీరు విట్నెస్ చేశారు మొత్తం ఈవెంట్ ఎలా జరిగింది, సమ్మిట్ ఎలా జరిగిందని మీరు విట్నెస్ చేశారు. అవును, చేసాము. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? సో బెటర్ యాక్చువల్లీ, అంటే మన ఫ్యూచర్ గురించి, తెలంగాణ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఇట్స్ బెటర్, కానీ ఇది ఇంత తొందరగా అయితే అవ్వదు. 2 yearsలో గవర్నమెంట్ మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరు ఏం చేస్తారు మనకు ఐడియా లేదు. సో ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయినా ఈ బ్లూ ప్రింట్ని, రోడ్ మ్యాప్ని మార్చొద్దని మీరు కోరుకుంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ డిగ్రీ అనమాట, బిఎస్సి ఎలక్ట్రానిక్స్. సో ఏంటి విజిట్ ఏమనిపించింది? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అన్నారు, 2047కి రోడ్ మ్యాప్ అన్నారు, $3 trillion అంటే 270 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుందంట. ఇవన్నీ వింటున్నాం కదా, మీకు ఏమనిపించింది ఈ విజిట్? ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అంటే ఈ ప్రోగ్రామ్ వల్ల మేము ఇన్స్పైర్ అవుతాం చాలా. అశోక్ అన్న కానీ చాలా బెనిఫిట్ ఉంది ఈ మీట్లో జాయిన్ అవ్వడం అనేది. చాలా అంటే ఇంకా చాలా మంది వస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారనమాట. అట్లా పూజిత వాళ్ళ గురించి అంటే తను కూడా గ్రాడ్యుయేట్ అయింది. తనలాగా మేము కూడా ఇంకా చాలా చేయొచ్చు. ఇంకా తన గురించి మేము నేర్చుకున్నాము. అశోక్ అన్న నుంచి కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది కాదు, కానీ మనం ఎక్కడికన్నా వాళ్ళలాగా ఎక్కడికైనా ఎదగొచ్చు. సో ఈ విజిట్ మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ విజిట్ చేయడం. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది ఇక్కడ. అరేంజ్మెంట్స్ చూసారా? 100 acres లో పెట్టారండి ఇదంతా, LED స్క్రీన్లు ఇవి అవి బాగున్నాయి అరేంజ్మెంట్స్. చాలా బాగుంది, హ్యాపీ టు విజిట్. సో ఈ చదువు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వాటికి కూడా వస్తే బాగుంటుందని అనిపిస్తుందా? చాలా అనిపిస్తుంది, ఎక్సైట్మెంట్, సో ఎక్సైటెడ్. సో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ఇప్పుడు స్టాల్స్ అరేంజ్ చేసిన వాళ్ళు ఒక స్టాల్ ఆర్గనైజ్ చేసిన వ్యక్తి ఉన్నారనమాట. హై బ్రో, మీ పేరేంటి, ఎక్కడి నుంచి? పవన్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఏంటి మీ స్టాల్ దేని రిలేటెడ్? అది టామ్కామ్ అండి, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని చెప్పేసి మన గవర్నమెంట్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తుంది. అంటే ఏం చెప్తారు మీరేం చెప్తున్నారు స్టూడెంట్స్? మనకి స్టూడెంట్స్ కంటే మనకి స్కిల్డ్ వర్కర్స్, సెమీ స్కిల్డ్ వర్కర్స్కి వాళ్ళకి మనకి ప్రాసెస్ చేసి వేరే డిఫరెంట్ కంట్రీస్కి మనం పంపిస్తూ ఉంటాము. త్రూ గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు 2047లో రోడ్ మ్యాప్ అన్నారు, ఒక $3 trillion అంటే 270 లక్షల కోట్లు ఎంతో అని నేను అనుకుంటున్నాను. సో అంత పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెడుతున్నప్పుడు మనం ఫ్యూచర్లో మనం విదేశాలకు వెళ్ళి పనిచేయాలా, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తారంటారు? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్, అంటే వాళ్ళ వర్క్ మీద ఉంటుంది కదా. ఏదైనా సంథింగ్ మనకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికితే మనం వేరే కంట్రీకి వెళ్ళైనా వర్క్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా వేరే కంట్రీ వాళ్ళైనా మనకి సేమ్ ఇక్కడ మనకి ఏమన్నా ఆపర్చునిటీ మంచిగా ఉంది, ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా రావచ్చు. సో హోల్గా ఈవెంట్ ఏమనిపించింది? సూపర్ సక్సెస్ఫుల్ అంటున్నారు కొంతమంది, నిజమేనా? నిజమే అండి, చాలా సక్సెస్ఫుల్ అయింది ఈవెంట్ అయితే. చాలామంది ఇప్పుడు టామ్కామ్ కూడా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని చెప్పేసి ఉంటుంది. స్టాల్కి చాలామంది విజిట్ చేస్తున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అడుగుతున్నారు. సో అవన్నీ మేము నోట్ చేసుకుంటున్నాం. నా పేరు ఇమ్రాన్ అండి. లాస్ట్ 3 yearsగా ఇక్కడే నేను బిజినెస్ చేస్తున్నాను. మాకు ఇక్కడే వెంచర్స్ ఉన్నాయి, ఈ మీర్ఖాన్పేట, నందివనపర్తి, ఈ ఫ్యూచర్ సిటీలో మాకు వెంచర్స్ ఉన్నాయి. ఈ అరేంజ్మెంట్స్ చాలా కొద్ది టైంలో చేసింది. అండ్ ప్రతి ఒక్క లీడర్కి మనం టైం ఇచ్చాము, ఛాన్స్ ఇచ్చాము. సో ఈ లీడర్కి కూడా మనం టైం అనేది ఇవ్వాలి. వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకుంటారు. అందరూ ఓఆర్ఆర్ అన్నప్పుడు, మెట్రో అన్నప్పుడు ట్రోల్స్ అయితే చేశారు సార్. సో మనం కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే ఈయన విజనరీ ఏందో కూడా మనకు తెలుస్తుంది. ఇంకా 3 years వరకు ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈయన ఏం చేస్తారనేది. సో మొత్తం విజిట్ చేసిన తర్వాత, ఈ గ్లోబల్ సమిట్ మొత్తం చూసిన తర్వాత 3 days చూసారు మీరు? చూశారు. ఏమనిపించింది మీకు? బాగా నచ్చిన విషయాలు ఏంటి? అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. ఇది జస్ట్ 1 weekలో అరేంజ్మెంట్స్ చేశారు. ఇదంతా 1 weekలో చేసిన అరేంజ్మెంట్స్. ఇది చాలా బాగుంది. ఆ సిస్టమ్ కానీ, పబ్లిక్ని రిసీవ్ చేసుకోవడం కానీ చాలా బాగుంది. సో ఇదే కానీ కంటిన్యూ అయితే ఫ్యూచర్ సిటీ ఎక్కడికో వెళ్తుందండి. సో చాలా ఫీల్డ్స్ మీద ఫోకస్ చేశారు. మీకు ఏ ఫీల్డ్ మీద ఫోకస్ చేయడం బాగా నచ్చింది?
మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్? ఆయన మెయిన్లీ రియల్ ఎస్టేట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఐటీ కంపెనీస్ కానీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చూడొచ్చు మీరు. ట్రంప్ వాళ్ళు కానీ ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, అలాగే చాలా నియర్లీ 5 crore ఇన్వెస్ట్మెంట్స్ దాకా వచ్చాయండి. అంటే రియల్ ఎస్టేట్ గురించి ఒకటి విన్నాం, ఒక కమెంట్ ఏంటంటే హైడ్రా తర్వాత రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అని అన్నారు. మరి మీరేమో రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేస్తున్నారు అన్నారు. ఎక్కడ పడిపోలేదండి. హైదరాబాద్ గ్రోత్ని ఎవరు ఆపలేరు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా డిఫాల్ట్ అనేది డెవలప్ అవుతుంది. మీరు చూడొచ్చు హైదరాబాద్కి ఎన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎన్ని ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, అండ్ జాబ్స్ కోసం ఎంతమంది వస్తున్నారు అనేది. సో హైదరాబాద్ ఏంటంటే మిక్స్డ్ కమ్యూనిటీ కూడా అండి. ఎవరైనా వచ్చి ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. వేరే స్టేట్స్ లాగా అయితే హైదరాబాద్ కాదు. హాయ్ అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? పేరు కృష్ణయ్య, దిల్సుఖ్ నగర్. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరో 4th సిటీ కాబోతుంది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎట్లా కట్టిండో అంతకంటే 3 అంతలు పెద్దగా రేవంత్ రెడ్డి గారు ఈ 4th సిటీని కట్టబోతున్నారు. 45 దేశాలకు వెళ్ళి ఇన్వెస్టర్లను పిలిపించిండు. ఇది మహా అద్భుతంగా జరిగింది. ఇండియాలో ఇంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితోని ఇక్కడ 56 గ్రామాలను కలిపి 4th సిటీ చేయబోతుండంటే హైదరాబాదు చాలా చాలా మంచి జరగబోతుంది. సో ఇప్పుడు ఇదంతా చూసారు కదా, ఇక్కడ మీకు బాగా నచ్చింది ఏంటి? అన్నీ నచ్చినాయి, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి. 2047లో బంగారు భవిష్యత్తు అంటే ఎలా అంటే 3 ఎన్నో లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటున్నారు. అది సాధ్యం అవుతుందా? ఏదైనా ఇత్తనం పెడితేనే చెట్టు మొలిస్తే పండ్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు పెట్టిపోయింది హైదరాబాద్లో హైటెక్ సిటీ. ఇవాళ ఏ విధంగా అనుభవిస్తారు? ఇది కూడా రేవంత్ రెడ్డి విత్తనం పెట్టిండు. భవిష్యత్ ఫలాలు వచ్చే వాళ్ళందరికీ అంత 100% ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. సో రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎంగా ప్రూవ్ చేసుకునే తరుణంలో ఈ గ్లోబల్ సమ్మిట్ ఎంతవరకు ఆయనకు ఉపయోగపడుతుంది పర్సనల్? చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ ఆయన పర్సనల్గా ఉపయోగపడుతుంది, తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఇండియాకి కూడా చాలా రకంగా ఉపయోగపడుతుంది. ఇటువంటి చూసి ఇతర రాష్ట్రాలు కూడా చేస్తాయి ఇటువంటి. ఎందుకంటే చెన్నైలో లేదు ప్లేస్, చెన్నైలో కూడా ప్లాన్ చేయాలి. ఇంకో సిటీ కట్టాలని ప్లాన్ చేస్తారు, కానీ అక్కడ ప్లేస్ లేదు, అంతా సముద్రమే. బొంబాయిలో ప్లేస్ లేదు, బెంగళూరులో మొత్తం ట్రాఫిక్, కరెంట్ లేదు, ఢిల్లీలో పొల్యూషన్. హైదరాబాద్ ఈజ్ నెంబర్ 1 సిటీ ఇన్ ఇండియా. అందుకే అందరూ కూడా ఇన్వెస్టర్లు హైదరాబాద్ ఎన్నుకున్నారు. ముందు చూపుతూనే రేవంత్ రెడ్డి గారు ఈ 4th సిటీ గురించి ప్లాన్ చేసిండు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.